G9 టీవీకు స్వాగతం. మరి ఆర్డిటి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈనాటి ఈ సేవ్ ఆర్డిటి ప్రోగ్రామ్ ని ఎందుకు నిరసనగా తెలియజేస్తున్నామనగా ఈరోజు రేపట్లో ఆర్డిటి హాస్పిటల్ కానీ ఏదైనా ఆర్డిటి కార్యక్రమాలు కానీ నిలిపివేయబడతాయనేది ఒక వార్తాపత్రికల్లో వింటూ ఉన్నాము, చూస్తున్నాము, అందరికీ తెలిసిందే. అదే ఆర్డిటి అనేది స్టాప్ అయిపోతే మన గుండె చప్పుడు అనంతపురం గుండె చప్పుడు నిలిచిపోతుందని ఈ కార్యక్రమంగా తెలియజేస్తున్నాను. జిల్లాలో పేద బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ మైనారిటీ కుటుంబాలన్నీ మబ్బులో పడిపోతాయని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో నేను తెలియజేయడం ఏమనగా అనంతపురం జిల్లా ఆర్డిటి అనేది లేకపోతే ఈ పేద బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ మైనారిటీ కుటుంబాలైనటువంటి మాల మాదిగ లంబాడీలు మరియు ఎరుకుల కుటుంబాలకు సంబంధించిన ప్రతి ఒక్క వ్యక్తి కావచ్చు, కుటుంబంలోని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు కూడా ఆర్డిటి సహకారం లేకపోతే ఈరోజు మా కుటుంబాల్లో వెలుగు లేదని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి స్వాతంత్రం రానంత ముందు ఎవరు కానీ ఇంత కూడా సహాయం చేసిన పాపాన పోలేదు. మన అనంతపురం, మన దేశంలోనే అనంతపురం జిల్లా అని అదే వేల కిలోమీటర్ల దూరం నుంచి ఫాదర్ ఫెరర్ గారు, ఈరోజు దేవుడు ఎక్కడున్నాడో తెలియదు కానీ మాచు ఫెరర్ కానీ ఫాదర్ ఫెరర్ కానీ ఈరోజు అనంతపురం జిల్లా అని దేవుని రూపంలో వచ్చి ఒక వెలుగు వెలిగించినారంటే ఈరోజు వాళ్ళ పుణ్యాన్ని అని నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే అనంతపురం జిల్లాని ఆర్డిటి తొలగిపోతుంది అనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ కన్నీరు మున్నీరుగా కష్టపడి ఈరోజు సేవ్ ఆర్డిటి ప్రోగ్రామ్ని ప్రతి ఒక్కరూ బలంగా పోరాడితే తప్ప మనకి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ కాదనేసి అందరికీ తెలిసిందే. కానీ మనము దీన్ని పండుగలా కాకుండా ఒక నిరసనగా పెద్ద గొప్ప యుద్ధంగా తయారు చేసి అందరూ పడాలి అని ఈరోజు ఈ ప్రోగ్రాం తరఫున తెలియజేస్తున్నాను. మీ గ్రామాలకు అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నారు. కొంచెం స్పందించి ఇది రెన్యువల్ అయ్యే వరకు ఒక కుటుంబం లాగా కష్టపడి అందరూ ఈ ఎఫ్సిఆర్ఏని రెన్యువల్ చేసుకుందామని నేను అందరికీ తెలియజేస్తూ ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన కుటుంబ సభ్యులందరికీ విన్నపం. అయ్యా నరేంద్ర మోడీ, గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారికి మేము విన్నపం ఏమంటే మా పేద ప్రజలపైనే మీరు ఎందుకు కక్ష కట్టారనేది మాకు అర్థం కావడం లేదు. అది ఎందుకో ఏం కథో గత 50 సంవత్సరాల నుంచి కూడా పేద ప్రజలు ఒక వెలుగులేకి వచ్చినారంటే ఫాదర్ ఫెరారి గారి స్ఫూర్తితోనే. అవంటే ఏంటో మాకేం తెలియదు కానీ ఆర్డిటిని ఎందుకు రెన్యువల్ చేయలేకుండా పోతున్నారో మాకైతే అర్థం కావడం లేదు. పేద ప్రజలు మేము సంతోషంగా ఉండాలని మీకు లేదా ఉందే? ఎలక్షన్లు వచ్చిన మాత్రమే పేద ప్రజలు అందరూ మీకు కాబడతారు. మా సంతోషము, మా అభివృద్ధి మీకే అవసరం లేదా? అందరినీ విమర్శించాల్సిన పని లేదు. మా ఆర్డిటిని రక్షించండి, రక్షించండి, రక్షించండి. మా కోసం, పేద ప్రజల కోసం మీ మంచి హృదయంతో ఆలోచన చేసి మా ఆర్డిటిని సేవ్ చేయండి అని గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారికి విన్నపం. నమస్తే.